నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో వైఎస్ఆర్సీపీ ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇదే మెడికల్ కాలేజీల మీద వాళ్ళు గోల చేసి పెద్ద ఎత్తున కొంత దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల మీద విషయం జిమ్ముతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ క్రమంలో అసలు ఈ ప్రైవేటీకరణ నిజంగానే కూటమి ప్రభుత్వం చేస్తోందా, మరి లేదు అంటే పీపీపీ పద్ధతి ప్రకారమే వాటిని నిర్మించే ప్రయత్నం చేస్తోందా? అసలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా విష ప్రచారం చేస్తోంది? అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏం చేస్తారు, పీపీపీ విధానం ద్వారా ఏ విధంగా ముందుకెళ్తారు? అసలు ఈ పాలసీ మ్యాటర్ ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తప్పుడు ఉద్దేశాలతోటి ప్రజల్ని కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకెళ్తున్నారు? అసలు ఏం జరుగుతోంది మెడికల్ కాలేజీల వ్యవహారంలో? మరి వైఎస్ఆర్సీపీ గోల్ ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకురావటం, మరోవైపు అక్కడికి మంత్రులు సవిత లాంటి వాళ్ళు కూడా వెళ్ళి పెనుగొండ మెడికల్ కాలేజీ దగ్గర వీడియోస్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి కాలేజీ అని చెప్పటం, మరోవైపు వాళ్ళేమో లేదు ఇది నిర్మించిన కాలేజీల దగ్గరికి వాళ్ళు చెప్పటం. అసలు ఏంటి మెడికల్ కాలేజీల గోల్ ఏంటి? ప్రైవేటైజేషన్ వ్యవహారం ఏంటి? నిజంగా ప్రైవేటైజేషన్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది? ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు జగన్ రెడ్డి గారు మీడియా సమక్షంలో మాట్లాడిన మాటల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి లింకప్ చేసుకుందాం. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ స్థాపించాం మేము, దాన్ని వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్నాడు. లక్షల కోట్ల విలువైన ఆస్తి మెడికల్ కాలేజెస్ అన్నారు. కట్ చేస్తే ఇదే పెద్ద మనిషి 17 మెడికల్ కాలేజెస్ నా ఆధ్వర్యంలో వచ్చినాయి అని క్లెయిమ్ చేసుకుంటున్న సందర్భంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ కాస్ట్ 500 crores అన్నారు. 17 వేసుకున్నా కూడా 8,500 crores ఆయన భాషలో. ఇంకొక సైడ్ ఇప్పుడేమన్నాడు, లక్షల కోట్ల విలువైన ఆస్తి మెడికల్ కాలేజెస్ అన్నాడు. ఇంకొక సైడ్ ఏమన్నాడు, మెడికల్ కాలేజీ కట్టాలంటే 5 years పడుతుంది మినిమం అన్నాడు. మరి ఈయన హయాం 5 ఏళ్ళే కదా? కాదు, నేనేమంటానంటే ఒక మెడికల్ కాలేజీ కట్టడానికే 5 years పడితే అమరావతి నగర నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలా? మరి ఇదే పెద్ద మనిషి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎందుకు నిర్మాణం చేయలేదు అన్నాడు. మరి ఇది ఎక్కడ ద్వంద్వ మాటలు, సంబంధం లేని మాటలు. ఇంకొక అంశం, 17 మెడికల్ కాలేజెస్ జగన్ రెడ్డి గారు ఇనిషియేషన్ కాదు. ఫస్ట్ నేను ఖండిస్తున్నా దాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని చెప్పి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు 2020 బడ్జెట్లో అలాట్మెంట్ చేశారు అమౌంట్. దాని ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి జిల్లాల వైజ్ ఎన్ని మెడికల్ కాలేజెస్ కావాలో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అలాట్ చేస్తూ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ సారాంశం ఏంటంటే, ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ల్యాబొరేటరీ డెవలప్మెంట్, ల్యాండ్, ఇటువంటి అంశాలకు వాళ్ళు ఫండ్ ఇస్తారు. రిక్రూట్మెంట్, మంత్లీ వేజెస్, శాలరీస్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ కండిషన్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వచ్చినాయే 17 మెడికల్ కాలేజెస్. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది, మెయింటెనెన్స్ వీళ్ళది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ ఫర్ ఎంప్లాయీస్. సో ఈ స్కీమ్లో భాగంగా ఈ 17 మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మాట నిజం, అది జగన్ రెడ్డి గారిది కాదు. ఇంకొకటి, 17 మెడికల్ కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో అలాట్మెంట్ అయితే దాన్ని ఈయన హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు? నా నెక్స్ట్ క్వశ్చన్. నా థర్డ్ క్వశ్చన్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా 973 కోట్లు రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజెస్కి. మరి కంప్లీట్ అవ్వాలి, అది వేరే విషయం. కాకపోగా నాబార్డ్ నుంచి, కానీ అక్కడ కేవలం మీరేమో 9,000 చిల్లర కోట్లు వచ్చినాయి అంటున్నారు. అక్కడ ఇనుపు సువ్వులు తప్పితే ఏమీ మిగలలాగా. నేను అక్కడికే వస్తున్నా. దీంతో పాటుగా ఆగలా, ఇంకా ఉంది. నాబార్డ్ నుంచి 1,300 కోట్లు తీసుకున్నారు మెడికల్ కాలేజీ కట్టడానికి. ఇంకా ఉంది. మెడికల్ కాలేజీ కట్టడానికి 450 కోట్లు అప్పు చేసి మిగిల్చి వదిలిపోయారు. కానీ కంప్లీట్ అయింది 17లో 5 కాలేజీలు కంప్లీట్ అయినాయి, మిగతాది అట్లానే ఉంది. అది మీరు అన్నట్టుగా పునాదులు, ఇనుప సువ్వలు, ల్యాండ్, అది అట్లానే ఉంది. కంప చెట్లు అవన్నీ ఇప్పుడు స్క్రోలింగ్ అవుతానే ఉన్నాయి, అది వాస్తవం, ఎవరు అన్నా కాదన్నా. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ఇది ఒక పార్ట్ అయితే, ఇది ఒక ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్ అయితే జగన్ రెడ్డి గారిది. ఇంకొకటి ఏమంటాడు, కానీ వాళ్ళు నిర్మించారు కదా, కాదంటారా? మరి అట్టర్ ఫెయిల్యూర్ మీరు అంటున్నారు, ఆయన ఏమో he has completed only 5 మెడికల్ కాలేజెస్ అవుట్ ఆఫ్ శాంక్షన్డ్ 17 మెడికల్ కాలేజెస్. కానీ వాళ్ళ వాదన ఫేజ్ వైజ్ గా నిర్మిస్తాం కదా అని చెప్పేది. 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజెస్ నిర్మించకపోతే ఇంకేం నిర్మిస్తారైనా? నా ఇంకొక క్వశ్చన్, 500 కోట్లు మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది, నేను కంప్లీట్ చేయలేకపోతే రిషికొండలో 500 కోట్లు పెట్టి పబ్లిక్ మనీ వేస్ట్ చేసి రిషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారు? అదే 500 కోట్లతో మెడికల్ కాలేజీ వచ్చి ఉండేది కదా.
ఇంకొక అంశం, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే సెంటర్ కానీ స్టేట్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్ చేయాలంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం బికాజ్ ఇట్స్ ఇన్వాల్వ్డ్ మెనీ క్రోర్స్ ఆఫ్ రూపీస్. కాబట్టి డెవలప్ అవ్వాలంటే ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఇన్ ఇండియా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. దీన్ని ప్రైవేటైజేషన్ అని లొల్లి పెడుతున్నారు. అసలు ప్రైవేటైజేషన్కి పీపీపీకి డిఫరెన్స్ తెలియనప్పుడు ఎవరినన్నా కన్సల్టెంట్ని సలహాదారుని అడిగి తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఉండాల్సింది, లేదా నాబోటాన్ని అడిగి ఉండాల్సింది. కానీ వాళ్ళ సలహాదారు ఉన్నారు కదా సజ్జల, లేదా నాబోటాన్ని అడిగి ఉండాల్సింది ఎక్స్పర్ట్స్ని. అది అడగకుండా ప్రజల్ని మభ్య పెడుతున్నారు అనేది నా బాధ. ఇంకొక అంశం మనం చూసినట్టయితే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్కి పీపీపీ మోడల్కి డిఫరెన్స్ ఒకటి. రెండో అంశం, పీపీపీ ప్రైవేటైజేషన్ అయితే ఇండియాలో ఇంతవరకు పీపీపీ మోడల్ ఎక్కడా లేదని ఒకటి చెప్పారు, ఫాల్స్ బేసిలెస్ అలిగేషన్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు హైదరాబాద్లో ఎల్ఎన్టీ ఎస్టాబ్లిష్డ్ అండర్ పీపీపీ మోడల్. ఇంకొక అంశం చెప్తా, భారతదేశంలో ఉన్న హైవేస్ మొత్తం కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా నిర్మించాల, ఇట్ ఈస్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. అంటే ఈ హైవేస్ అన్నీ ఎవడైతే నిర్మించాడో కట్టాడో అంటే కన్స్ట్రక్షన్ చేశాడో ఆ అసెట్ అంతా వాడిదేనా? హైవేస్ కాదు, ఈవెన్ ఫ్లైఓవర్స్ అవుతున్నాయి, ఇవన్నీ నిర్మించిన వాడు ఆస్తే కాదు కదా, గవర్నమెంట్ ఆస్తే కదా. మరి ఇక్కడ మెడికల్ కాలేజెస్కి వచ్చేసరికి అదే సక్సెస్ఫుల్ మోడల్ని ఇక్కడ పెడితే ప్రైవేటైజేషన్ అని ఎందుకు అంటున్నారు నా క్వశ్చన్. నేనేమంటానంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పీపీపీ మోడల్లో గైడ్ లైన్స్ ఏంటంటే, ఒకటి, ఈ తీసుకునే సంస్థలు ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ వాళ్ళు సెక్షన్ 8 కింద రిజిస్టర్ అయి ఉండాలి. రెండోది, వీళ్ళు పీపీపీ మోడల్లో ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇట్ విల్ బి గవర్నర్డ్ బై ద సెంట్రల్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఇంకొక అంశం, వీళ్ళు ఫార్ములా ఏంటంటే DBFOT, డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 30 years ఆర్ సో. దీంట్లో ఈ సంస్థలు డిజైన్ చేస్తుంది, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తుంది, ఫైనాన్స్ చేస్తుంది, ఇన్ని సంవత్సరాలు ఆపరేట్ చేస్తుంది, తర్వాత ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇందులో ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప ప్రైవేట్ ఆస్తి కాదు, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండే అసెట్స్ ఇవన్నీ. ఇంకొక అంశం, ప్రైవేటైజేషన్ చేస్తే ఒకవేళ ఇన్ కేస్ చేశారని అనుకుందాం, ఆ ఫీజు విల్ బి డిసైడెడ్ బై ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్. ఇక్కడ వీళ్ళు చేసిన ఈ పీపీపీ మోడల్లో ఈ ఫీజు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఫీజు ఉందో MBBSకి 15,000, సేమ్ ఫీజు ఇక్కడ కూడా. ప్రైవేట్ అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు 3 లక్షలు 5 లక్షలు మేనేజ్మెంట్ కోటా. రెండోది, ప్రైవేటైజేషన్ చేస్తే రిజర్వేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో ఉన్న రిజర్వేషన్స్ సేమ్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మూడో అంశం, రోగులకు అందుతున్న సేవలు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో ఉన్నాయో, అది ఓపీ కానీ ఆపరేషన్స్ కానీ అన్ని సేవలు యాజ్ ఇట్ ఈస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నాయే ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారు. ఇంకా ఎక్కడ డిఫరెన్స్ ఉంది? ఎక్కడా లేదు. మళ్ళీ ప్రజలకు కూడా పెద్దగా నష్టం కూడా లేదు దానివల్ల. నష్టం కాదు, లాభం కదా. ఇప్పుడు 2027, 2028 అకాడమిక్ ఇయర్లో ఈ స్టార్ట్ చేసి ఉపయోగపడాలా విద్యార్థులకు అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు సో కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవుతుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడా ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ నష్టం జరిగే అంశం ఎక్కడా లేదు కదా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సేమ్ సిస్టమ్, స్కీము, ఫెసిలిటీస్ ఇక్కడ కూడా పెట్టి ఫీజుతో సహా అన్ని పెట్టినప్పుడు నష్టం ఎక్కడ జరుగుతుంది? ప్రైవేట్కి ఇస్తే అది డిఫరెంట్ ఉంటుంది కదా. ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ ఇండియా. సో ఇట్లా విష ప్రచారం చేసి దుమారం రేపడం వల్ల వైసీపీకి కేవలం కూటమి మీద వ్యతిరేకత బిల్డ్ చేయడమే, లేకుంటే వాస్తవాలు చెప్పకుండా అవాస్తవంగా జనాలకి అంటే ప్రజల్ని మభ్య పెట్టడం ఒక పార్ట్ అయితే, రెండోది వీళ్ళు తీసుకున్న నినాదం అసెంబ్లీలో ప్రస్తావన చేసి ఉంటే అసెంబ్లీ సాక్షిగా అది రికార్డ్ అయ్యి ఉండేది. తర్వాత దానివల్ల ప్రభుత్వం వాళ్ళు వివరణ, డీటెయిల్డ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేటివ్ వివరణ వాళ్ళు ఇచ్చి ఉంటే ప్రజలంతా కూడా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వివరాలని సాక్షాత్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రజలకి సమాచారం క్లారిటీ వచ్చి ఉండేది. అలా కాకుండా వీధుల్లోకి వెళ్ళి పునాదుల దగ్గర ఉన్న మెడికల్ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఇవి నేను చేశానని అసలు ఆయన చేయవలసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇదొకటే ఫెయిల్యూర్ కాకుండా ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 93 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అందులో ఇదొకటి.
సో ఇటువంటి ఫెయిల్యూర్స్ని జనం ఎత్తి చూపుతూ ఉంటే ఒక పక్కన అసెంబ్లీలో ప్రస్తావన చేసి నిజాలను నిగ్గు తేల్చకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెడుతూ గల్లీలో తిరుగుతూ ప్రజల్ని మభ్యపెట్టి డైవర్షన్ చేస్తూ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తూ ఈ రాంగ్ ఫాల్స్ బేస్లెస్ ఎలిగేషన్స్ చేయటం అనేది ఆ పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం కానే కాదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా పీపీపీ మోడల్లో ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక బోల్డ్ డేర్ స్టెప్గా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలనే కొంత దుష్ప్రచారం చేసి ఆ కూటమి మీద, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఓరవలేక విష ప్రచారం కొనసాగుతున్నటువంటి పరంపర మనకు ఆ విధంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద మీరు కూడా ఈ వైఎస్ఆర్సీపీ మెడికల్ గోల మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.